అదే నా అభిలాష, లేదంటే తప్పదు నిరాశ. చేయాలి సమీక్ష, పెట్టాలి పరీక్ష, అదే అధికారుల ఆకాంక్ష. నెక్స్ట్, ట్రైనింగ్ లో ఉరకలెత్తిస్తున్న ఉమాదేవి టీచర్, సర్వీస్ లో లాస్ట్, ట్రైనింగ్ లో ఫస్ట్, సౌండ్ లో బెస్ట్, వితౌట్ రెస్ట్, శిక్షణలో అరెస్ట్. మనకి ట్రైనింగ్ క్లాసెస్ అవసరము. తర్వాత చేసుకోవాలి. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పోటీ పడుతుంది. దానికి తగ్గట్టుగా మనము మా వంతు విద్యార్థులకు నేర్పిస్తూ ఉండడం కోసము ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రీట్మెంట్ కానీ మన సబ్జెక్ట్ వైజ్ మనము ఎలా మొన్నటి వరకు మనకు ఆన్లైన్లో జస్ట్ చెప్పాలంటే ఏబిసిడీలో తెలుసు అంతవరకే. కానీ ఇప్పుడు ఆన్లైన్లో మనం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేర్చుకుంటూ విద్యార్థుల కోసము క్లాస్ రూమ్లో అవలంబిస్తూ మనం కూడా ముందుకు సాగిపోతున్నాము. అలానే ఈ ట్రైనింగ్లో కూడా అప్డేట్స్ ఏమయ్యాయి, ప్రస్తుతము విద్యా విధానంలో ఎలాంటి అప్డేట్స్ అయ్యాయి, టీచర్స్గా మనం ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి, ఏ విధంగా డైవర్ట్ అవ్వాలి, వాటిని మన తరగతి గదిలో ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద ఈ ట్రైనింగ్ క్లాసెస్ అవసరమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనము శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యామంటే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి. అంటే ప్రతి శిక్షణ కార్యక్రమం మనం అనుకుంటాం మనం ఎందుకు వస్తున్నాం, మన పిల్లలు చెప్పిన కూడా 3 days అక్కడ మర్చిపోతున్నాను. ఇప్పుడే నేను అన్నాను మర్చిస్తుందో అంటే అదేం లేదు. కానీ అంటే మనము ఎఫ్ఎల్ఎన్ వచ్చాక ఇంకా రోజు చెప్తున్నవి, రెమెడియల్ క్లాసెస్ చెప్తున్నవి, పిల్లలు 3 days మనం స్కూల్కి వెళ్ళకపోతే మళ్ళీ మామూలు అయిపోతారు. అక్షరాలు మర్చిపోవడము, వాళ్ళు గుణింతాలు మర్చిపోవడం, ఒత్తులు మర్చిపోవడం, అలాగే ఇంగ్లీష్ కూడా వర్డ్స్ ఏమైనా మర్చిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు మనము ప్రతిరోజు చెప్తేనే కొంత గుర్తుంచుకుంటున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే వచ్చారు, 4th క్లాస్లో చెప్పినవన్నీ 5th క్లాస్లో మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రెమెడియల్ క్లాస్లో మళ్ళీ అక్షరాలు చెప్తున్నాము. అంటే అది ఎవరైనా సహజం, నేచురల్గా పిల్లలు మనమే మర్చిపోతాం. మనం కరోనా టైంలో కొన్ని రోజులు పాఠశాలకి కొంత టైమే మనము స్పెండ్ చేసేసరికి కొన్ని విషయాలు నేనే మర్చిపోయినా. స్పెల్లింగ్లు రాసేటప్పుడు కూడా అయ్యో ఇన్ని రోజులకి నేను మర్చిపోయాను కదా అనుకున్నా. అయితే పిల్లలు ఇంకా మనకు చిన్నపిల్లలు కాబట్టి మర్చిపోతారు. ఆ విషయంలో మనం చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మనము ఫస్ట్ జాబ్ వచ్చేటప్పుడు ఎన్నో రకాల శిక్షణ కార్యక్రమాలు హాజరయ్యాం. చదువులు పండగని, నెక్స్ట్ క్లిప్, క్లాప్, విఐపి అని ఇలా ఎన్నో శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో బట్టి ఆ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే మెయిన్ డిజిటల్ ఏఐ అని, నెక్స్ట్ వీటితోటే మనం ఎక్కువ అవుతున్నాం కదా. కాబట్టి ఈ డిజిటల్ సంబంధించిన విషయంలో మనము ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి ట్రైనింగ్ అనేది మనకి చాలా ప్రైవేట్ స్కూల్ మనకి రాష్ట్రంలో చదవాలి, మనకి ఈ సర్వపాలను చదువురా, నిత్యాక్షర సంశ్లేషణ అక్షరాలు చదువురా అంటే వాడు రాష్ట్రం చదువుకుంటే రాష్ట్రం చదువుతాడు, వస్త్రం చదువుకుంటే వస్త్రం చదువుతాడు, విశ్వసేనుడు చదువుతాడు. దీంతో ఏమైందంటే దీన్ని ఇంట్రెస్ట్ పడదు. అందుకే పిల్లవాళ్ళని ఏం చేయాలంటే సర్వపాలు కొని, నిత్యాక్షరాలు కొని, సంశ్లేషణ అక్షరాలు కొని రాయించి వాళ్ళతో ఉచ్చారణ చేయించి వాళ్ళతో పాటించాలి. మరి ఇంగ్లీష్ లోపల కూడా మనం చూసుకున్నట్టయితే మనకి ఫోనటిక్, సింఫోటిక్ సౌండ్స్ ఇది చెప్తాడు కదా, అటువంటి సౌండ్స్ మనకి వస్తారు. మనకి బ్రిటింగ్ అప్ యాక్టివిటీస్
చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి బెస్ట్ అనిపించుకున్నాడు. ప్రాథమిక స్థాయిలో తెలుగు వాక్యం చదవడం అనేది విద్యార్థుల భాషా అభ్యసనంలో అత్యంత ముఖ్యమైన నైపుణ్యం. అక్షరాలు గురించాలు ఒత్తులు పదాలను నేర్చుకున్న తర్వాత వాటిని అర్థవంతమైన వాక్యాల రూపంలో చదవడం ప్రారంభమవుతుంది. వాక్య పఠనం ద్వారా విద్యార్థులు సరైన ఉచ్చారణ, మధ్య విరామ చిహ్నాల వినియోగం, భావంతో చదవడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. తెలుగులో వ్యాఖ్యానం చదవడం అంటే వాక్యాల సరైన ఉచ్చారణతో అర్థం గ్రహిస్తూ భావంతో చదవడం అని అర్థం. ఇది కేవలం పదాలు చదవడం మాత్రమే కాకుండా వాక్యం చెప్పే భావాలను అర్థం చేసుకోవడం. ఉదాహరణ అమ్మ అన్నం పెడుతుందనే వాక్యాన్ని చదివేటప్పుడు ప్రతి విధానం స్పష్టంగా చదివి దాని అర్థాన్ని కూడా గ్రహించాలి. ప్రాథమిక తరగతుల్లో 1 నుంచి 5 తరగతులు వాక్యం చదవడం ద్వారా పిల్లల్లో పఠన నైపుణ్యం మరియు అర్థాన్ని గ్రహించడం మెరుగుపడతాయి. వాక్యం చదవడం వల్ల విద్యార్థుల పదసంపద పెరగడంతో పాటు తెలుగు విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం భాషా నైపుణ్యాలకు బలమైన పునాది వేస్తున్నందువల్ల ఉపాధ్యాయులు సరళమైన విద్యార్థుల వయస్సు మరియు స్థాయికి అనుగుణమైన వాక్యాన్ని ఎంపిక చేసి ఆసక్తికరమైన పద్ధతుల ద్వారా క్రమాభ్యాసాన్ని నిర్వహించాలి. ఈ విధంగా క్రమబద్ధమైన సాధన కల్పించడం ద్వారా విద్యార్థుల్లో చదవపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం మరియు భాషల ప్రావీణ్యం పెరుగుతాయి. వాక్యాలను చూడడంలో స్పష్టమైన ఉచ్చారణ మీద సరైన తెలుగు వాక్యం చదవడం అనేది విద్యార్థి భాష అభ్యాసం అనేది ముఖ్యమైన నైపుణ్యం. అక్షరాన్ని గుణింతాలు ఒత్తులు పదాలు నేర్చుకున్న తర్వాత వాటి అర్థవంతమైన వాక్యాలు కూడా చదవడం ప్రారంభమవుతుంది. వాక్యపడడం ద్వారా విద్యార్థి సరైన ఉచ్చారణ, పదాల మధ్య విరామం చిహ్నాల వినియోగం, భావంతో చదవడం వంటి నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటారు. తెలుగులో వాక్యం చదవడం అంటే వాక్య సరైన ఉచ్చారణతో అర్థం గ్రహిస్తూ భావంతో చదవడం అంటారు. ఇది కేవలం పదాల మధ్య చదవడం మాత్రమే కాకుండా వాక్యం చెప్పే భావాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఉదాహరణ అమ్మ అన్నం పెడుతున్న వాక్యం చదివేటప్పుడు పదాన్ని స్పష్టంగా చదివి దాని అర్థాన్ని కూడా గ్రహించాలి. ప్రాథమిక తరగతిలో 1 తరగతులు వాక్యాలను చదవడం ద్వారా పిల్లల పఠన నైపుణ్యం, రీడింగ్ ఫ్లూయెన్సీ మరియు అర్థాలు గ్రహించడం, రీడింగ్ కాంప్రిహెన్షన్ మెరుగుపడతాయి. వాక్యం చదవడం వల్ల పర్సెంట్ తప్ప చదివిన విషయం అర్థం చేసుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం భాష నైపుణ్యం పునాది చేస్తుంది. అందరూ ఉపాధ్యాయులు సరళమైన విద్యార్థి వయస్సు మరియు స్థాయికి అనుగుణమైన వాక్యాలు ఎంపిక చేసి ఆసక్తికర పద్ధతి ద్వారా పఠనాభ్యాసం నిర్వహించాలి. ఈ విధంగా క్రమబద్ధ సాధన కల్పించే విద్యార్థులు చదవడంపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం మరియు భాష నైపుణ్యం ప్రావీణ్యం పెంపొందుతాయి. వాక్యం చదవడంలో స్పష్ట ఉచ్చారణ, విరామ ఉపయోగం, అర్థం చదవడం మా వేగం. కరెక్ట్ వేగం ఉండాలి. ఇప్పుడు మేడం కొన్ని చేసేయాలి అన్న ఉద్దేశంతో కొన్ని స్కిప్ చేయడం కూడా జరిగింది, చదివేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. మన తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది పేదల ఆకాంక్షను ప్రతిరూపం. దాదాపు 6 శతాబ్దాల మన భాష, సంస్కృతి అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరి విజయం సాధించింది తెలంగాణ. జూన్ 2, 2024 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా గుర్తించింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. మన రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, సబ్బీ వృక్షం, రాష్ట్ర పుష్పంగా తంగెడు పువ్వును ఎంపిక చేశారు. తెలంగాణ ప్రజల గోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకలు తీసుకుని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణం దృష్టిలో పెట్టుకొని జింకలు రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. పాలపిట్ట తెలంగాణ సంస్కృతి భాగం. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి కొలిమల దాటి వెళ్ళడం ఆనవాయి. అలా వెళ్ళిన ప్రజలు ఆకాశంలో దాదాపు 6 దశాబ్దాల విజయం సాధించింది తెలంగాణ. జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. మన రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వుని ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రాల ప్రజల బోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్లడం ఒక ఆనవాయితీ. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. మన రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట,
రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, షమి వృక్షం, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ఎంపిక చేశారు. తెలంగాణ ప్రజల గోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకలు తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని జింకలు రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. టీచర్ సపోర్టెడ్ గ్రూప్ ఎవరని నేను నిర్ధారణ చేసుకోవాలి. అది ఆ రోజు జరిగే అంశంలో మాత్రమే. మళ్ళీ రేపు జరిగే అంశంలో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఎవ్రీడే గ్రూప్ మనం వార్తలు ఉంటాయి, అంటే ఆ సబ్జెక్ట్ ఉన్నది ఎవ్రీడే మళ్ళీ వేరే ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మారుతూ ఉంటాయి, పర్మనెంట్ కాదు ఈ గ్రూప్లోనే. ఈ రోజు అంశంలో మాత్రమే ఉంటుంది. నేను ఉదాహరణకు వీళ్ళకి తెలుగులో వర్ణమాలలు అనుకోండి, లేకపోతే మహాప్రాణాక్షరాలు అనేది వీళ్ళకి చెప్తున్నాను. ఈరోజు టాపిక్ నా టాపిక్ ఓకేనా. అయితే ఇప్పుడు ఖ ఖ గ గ ఏవో 2 అక్షరాలు తీసుకుంటాను. జ జ నేను మొత్తం 8 అక్షరాలు తీసుకున్నాను. రైటింగ్ బాగుంది. ఖ ఖ గ గ ఠ ఠ జ ఝ అంటే ఒత్తు వాళ్ళు వచ్చేటట్టు తీసుకున్నాం. మా ప్రాణాక్షరాలు ఇవి నేను వీళ్ళకి నేర్పించాను. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక్కొక్కరిని నేను పరీక్షించాలి. ఒక్కొక్కరిని నేను చదువుమని చెప్పాలి. పరీక్షించిన తర్వాత ఎవరైతే కరెక్ట్ పలికిరో, ఎవరికైతే వచ్చో అని నిర్ధారించుకుంటామో వాళ్ళు పీజీ. ఓకే, మీరు నంబర్ 1 స్టూడెంట్, మీరు పలకండి. ఏమి చదువురాదు.
తెలియదు అని అక్షరాలు 4 ఉన్నాయా సార్? మీరు ఇంగ్లీష్ చెప్పండి. ఏబిసిడి చెప్తారు సార్. పర్ఫార్మర్ గ్రూప్ మన ఎంబీ మధ్యలో ఇద్దరు మాత్రమే కాబట్టి వాళ్ళిద్దరు పర్ఫార్మర్ గ్రూప్. సో ఈ పర్ఫార్మర్ గ్రూప్ కు మనం సపరేట్ గ్రూప్ డివైడ్ చేయాలి. ఈ మిగిలిన ఈ బ్యాచ్ మొత్తం టీచర్స్ సపోర్ట్ ఈలకు మనం డివైడ్ చేయాలి. సరే సార్ అందరూ సేమ్ మేడం. వాళ్ళకి ఇంటర్నెట్ పర్ఫెక్ట్ చేయాలి. చేస్తా మీరు చూడాలి. సినిమా చూడాలి. మీరు సినిమా చూడండి. ఇది అయిపోయే వరకు డౌట్ ఉన్నా కానీ తర్వాత కొట్టుకుంటారు లేకపోతే వీళ్ళిద్దరు. అయితే ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం ఈ అక్షరాలు అనేది నేర్చుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అందరూ ఒకసారి చూడండి. ఇప్పుడు మీ ఇద్దరికి మేము ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ అది రీచ్ అయిపోయారు కదా, ఇప్పుడు మీకు ఎక్స్ట్రా వర్క్ ఇవ్వాలి. కాతో వచ్చే పదాలు రాయండి, నల్ల పదాలు, లేదా గాతో వచ్చే పదాలు రాయండి, లేదా ఇంకేమైనా పదాలు తయారు చేయండి, వాక్యాలు తయారు చేయండి. అలాంటివి ఏమంటే మీరు ఒక 10-15 రాసి చూపెట్టండి. ఓకేనా? నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంటే వీళ్ళకు డోర్ క్లోజ్ చేయండి. వీళ్ళకి మనం ఎక్స్ట్రా వర్క్ యాక్చువల్గా ఈ గ్రూప్ ఫామ్ చేయడానికి మనకు 15 నిమిషాలు టైం, 15 మినిట్స్ టైం. 15 నిమిషాలు అసెస్ చేయాలి, గ్రూపింగ్ చేయాలి. ఈ 15 నిమిషాలు ఆ గంటలో 15 నిమిషాలు గ్రూపింగ్ కు అసెస్ కు కేటాయించాలి. ఈ 15 నిమిషాల లోపల మనము 2 గ్రూపులు డివైడ్ చేసేసి వాళ్ళకి వర్క్. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి బోధించాలి. వీళ్ళు పాపం ఏమి రాని అమాయకులు కాబట్టి ఒక్కొక్కరికి స్పష్టంగా మనం ఫస్ట్ మోడల్ లెసన్ చెప్పాలి, తర్వాత వాళ్ళతో కలిపి చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళే మన తప్పప్పుడు రాసుకులా చదువుకుని డైరెక్ట్ చేసి దాన్ని మళ్ళీ సాగు. ఆ తర్వాత రిజల్ట్ అది కూడా కావాలి. ఈ మధ్యలో వీళ్ళిద్దరు వచ్చి మేము రాసిస్తామని వీళ్ళకి మేము మళ్ళీ వస్తుంటేనే వాళ్ళకి బంకించి వీళ్ళ దగ్గరకు వస్తాం. అలా మనం కొట్టుకుంటాం సార్. అందరు రౌండ్ ఆఫ్ చేయండి. తాగినా కొట్టుకున్నట్టు అందరు కనిపిస్తుంది, బోర్డు కనిపిస్తుంది. మీరు కళ్ళని చేసి అందుకే నేను చెప్పేది వినాలి. నువ్వు ఎట్లా వస్తే అర్థమైంది, సుమారు రోజు ఎట్లా అర్థమైంది. మరెంకోమా రావద్దు, ఎవరి దగ్గర రెగ్యులర్ రావాలి, చెప్పింది వినాలి. गाँव गए అందరూ అన్నారు ఖ ఖ ఖ సరేనా మేడం? లోపలికే బాగాలే మన ఖ ఖ అనొద్దు. ఈ పిల్ల బాగా ఖ ఖ ఖ గ వాయిస్ అనేది లోపల మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీరేమేమి రాసిన మీ పలకలే ముందు ఏమేమి రాసిన తిండిగా వస్తున్నారు మీకు పలక బలకం అంటే వంకోరు, సెల్ ఫోన్ కావాలంటే వంటారు, సినిమాల కంటే పోతారు.
లేదా ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే అచీవర్ ఎవరో తెలుసుకోవాలి. అంటే పై స్థాయికి ఎవరు వెళ్తారు, దీన్ని ఎంతమంది నేర్చుకోవాలి, వాళ్ళని కూడా ఒకసారి మనం కరెక్ట్ చేసుకోవాలి. దీన్ని లాస్ట్ 5 నిమిషాలు రిజల్ట్ ఇవ్వాలి. దాని ఎగ్జిట్ స్లిప్ అంటే ఈ బ్యాచ్ లోకి వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళు, పర్ఫార్మర్ గ్రూప్ లో కూర్చునే వాళ్ళు. అంటే నేను చెప్పిన క్లాస్ మీరు రీచ్ అయిందా లేదా, మీరు నేర్చుకున్నారా అది మనం అసెస్ చేయాలి. దాన్ని అసెస్ చేయడానికి ఒక చిన్న గేమ్, ఫన్నీ గేమ్. ఇప్పుడు ఉదాహరణకు సార్ పీజీలను తీసుకోండి సార్. సార్ పీజీలను తీసుకోండి గేమ్లోకి. పీజీ ఖాళీ ఉన్నదా? ఖాళీగా మీరందరూ ఒక సైడ్ ఏదైనా ఒక సైడ్. ఇది ఎగ్జిట్ స్లిప్ అనేది ఈసారి కొత్తగా ఉపయోగిస్తున్న పదం. ఇప్పటివరకు ఇది ఓన్లీ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి మాత్రమే దీన్ని వాడతాము. ఇది లాస్ట్ 5 మినిట్స్ చేయాలి. 1 అవర్లో 55 నిమిషాల తర్వాత 60 నిమిషాల లోపు చేయాలి. ఇప్పుడు మీరు రీచ్ అయినా లేదా డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చి నువ్వు అయిపోయినావు, నువ్వు వచ్చేసినావు, నువ్వు రేపు రాయకుండా అది లేకుండా ఒక 1 యాక్టివిటీ తీసుకుంటూ మనం ఒక గేమ్ చేయాలి. ఇప్పుడు మీరిద్దరు పర్ఫెక్ట్ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మీరిద్దరు ఇలా చేతులు పెట్టండి. మీరు ఇటు మాట్లాడండి. ఎదురెదురుగా మేడం. రైట్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, మీరు నేర్చుకున్నారు కదా, మీరు వీళ్ళ చుట్టూ తిరగాలి. రింగ్ లాంటి తిరుగుతాం కదా, మేడం. మరి ట్రైన్ లాగా వెళ్ళాలి. మళ్ళీ ఇంకా మూవ్ అయిపోతే వాళ్ళు ఒకరు పట్టేసినప్పుడు ఆన్సర్ అయినట్టు చెప్పాలి. ఇంజన్ ఎవరు? ట్రైన్ ఇంజన్ ఎవరు? మేడం ఇంజన్. మీరు వెళ్ళండి, మూవ్ అయితా ఉండండి. సార్ వాళ్ళకి చెప్పండి సార్, మేడం వాళ్ళకి చెప్పండి ఒక ఆపమని. ఆపడం తెలుసా? ఇక్కడ ఉన్న మన అక్షరాలు ఇవే కదా నేర్చుకుంది ఇప్పటిదాకా నేర్చుకుంది ఇదే కదా. ఈ హిందీ అక్షరాలలో 80% ఆన్సర్ వచ్చే తర్వాత అంటే 10లో 8 చెప్పాలి. అప్పుడు సార్ ఏం చేస్తారు? 5లో 4 చెప్పాలి. వీళ్ళు ఆర్టిస్ట్ అంటే సార్ ఏం చేస్తారు? నేను ముందు నేను వెనకాని కొట్టుకుంటారు కదా, నెట్టేస్తున్నారు, తోసేస్తున్నారు. అప్పుడు ఏమన్నా సార్ ఏమన్నా పని చేయాలి, ఆడించడం. మనం చదివే పదాలు వాళ్ళు కరెక్ట్ చదువుతున్నారు లేదో సార్ చూసుకోవాల్సి వస్తుంది. దానివల్ల
స్టేజ్తో కంపేర్ చేస్తే మన స్టేజ్కి వచ్చేవరకు చాలా తక్కువ అబ్స్టాకిల్స్ ఫేస్ చేస్తున్నాం. మ్యాక్సిమం డిస్ట్రిక్ట్లో ఎన్ని అబ్స్టాకిల్స్ ఫేస్ చేయాలో అంటే మా ఉపాధ్యాయుల తరఫున ఇన్ని డౌట్స్ వస్తాయి మాకు అని చెప్పి చూపించినటువంటి ఏ డౌట్స్ కూడా మాకు మండల లెవెల్లో కనిపించలేదు.